ఓం శాంతి. ఈరోజు మురళి 24/5/2021. मीठे बच्चे, तुम्हें रावण की मत पर बाप की ग्लानि की तुमने रावण की मत पर बाप की ग्लानि की तो भारत कौटिल्य बना। अब उससे बाप को पहचान कर याद करो तो धनवान बन जाएंगे। మధురమైన పిల్లలారా, మీరు రావణుని యొక్క మతం పైన నడుస్తూ బాబాను గ్లాని చేశారు. కాబట్టి భారతదేశం గుడ్డిగవ్వలా తయారైపోయింది. ఇప్పుడు బాబాను గుర్తించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనవంతులుగా తయారైపోతారు. ప్రశ్న: सीढ़ी के चित्र में कौन सा वंडरफुल राज समाया हुआ है? మెట్ల వరుస చిత్రంలో ఎలాంటి ఒక అద్భుతమైన రహస్యము ఇమిడి ఉంది? उत्तर: आधा कल्प है भक्ति की डांस और आधा कल्प है ज्ञान की डांस। जब भक्ति की डांस होती है तो ज्ञान की नहीं, और जब ज्ञान की होती तो भक्ति नहीं. అర్ధకల్పం భక్తి యొక్క డాన్స్ మరియు అర్ధకల్పం జ్ఞానం యొక్క డాన్స్. ఎప్పుడైతే భక్తి యొక్క డాన్స్ జరుగుతుందో జ్ఞానము అనేది ఉండదు, మరియు ఎప్పుడైతే జ్ఞానం యొక్క డాన్స్ జరుగుతుందో భక్తి అనేది ఉండదు. आधा कल्प रावण की प्रारब्ध चलती और आधा कल्प तुम बच्चे प्रारब्ध भोगते हो. ఇంకా అట్లా చిత్రంలో ఏముంది? అర్ధకల్పం రావణుని యొక్క ప్రారబ్ధం నడుస్తుంది, రావణుని రాజ్యం. మరియు అర్ధకల్పం పిల్లలు మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, మీ రాజ్యం నడుస్తుంది. ఏ గుహ్యరా सीढ़ी के चित्र में समाया हुआ है. ఈ గుహ్యమైన రహస్యము మెట్ల వరుస చిత్రంలో ఇమిడి ఉంది. గీత్. ఓం నమో శివాయ. ओम शांति. बाप बैठ समझाते हैं, भक्ति मार्ग में बहुत ही भक्ति की डांस की, ज्ञान की डांस नहीं की. బాబా కూర్చొని చెప్తున్నారు, భక్తి మార్గంలో చాలా భక్తి యొక్క డాన్స్ చేశారు, జ్ఞానం యొక్క డాన్స్ చేయలేదు మీరు. भक्ति की डांस जब होती है तो ज्ञान की नहीं, जब ज्ञान की होती है तो भक्ति की नहीं, क्योंकि भक्ति की डांस उतरती कला में ले आती हैं. భక్తి యొక్క డాన్స్ ఎప్పుడైతే జరుగుతుందో జ్ఞానం ఉండడం లేదు. ఎప్పుడైతే జ్ఞానం యొక్క డాన్స్ చేస్తున్నారో బాబా వచ్చాక అప్పుడు భక్తి అనేది లేదు. ఎందుకంటే భక్తి యొక్క డాన్స్ దిగే కళల్లో తీసుకొస్తుంది. సత్య త్రేత में भक्ति होती नहीं, భక్తి शुरू होती है द्वापर से. సత్య త్రేతాయుగాలో భక్తి చేయరు, భక్తి ద్వాపరయుగ నుండి ప్రారంభం అవుతుంది. जब भक्ति शुरू होती है तो ज्ञान के प्रारब्ध पूरी हो जाती, फिर उतरती कला होती है. ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో జ్ఞానం యొక్క ప్రారంధం పూర్తయిపోతుంది, అప్పుడు దిగే కళల్లోకి వచ్చేస్తున్నాము. कैसे उतरते हैं सो बाप बैठ समझाते. ఎలా దిగిపోతున్నాం అనేది కూడా బాబా కూర్చొని చెప్తున్నారు మనకు. मैं कल्प कल्प आकर बच्चों को कहता हूँ, तुम बच्चों ने हमारी बहुत ही ग्लानि कर दी. जब जब भारत में आदि सनातन देवी देवता धर्म की बहुत ग्लानि होती है तब मैं आता हूँ. ग्लानि किसको कहा जाता है वो भी समझाते हैं. బాబా చెప్తున్నా, నేను కల్పకల్పం వచ్చి పిల్లలకి చెప్తున్నాను, మీరు నాకు చాలా గ్లాని చేశారు అని. ఎప్పుడెప్పుడు భారతదేశంలో ఈ ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చాలా గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తూ ఉంటాను. గ్లాని అనేది ఏంటంటారు, అది కూడా బాబా వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది.
बाप कहते मैं विकारी नरकवासी भारत को आकर कल्प कल्प स्वर्गवासी बनाता हूँ। तुम मेरी ग्लानि असरी मत पर करने के कारण कितने कंगाल बन गई हो। శివ బాబా చెప్తున్నారు, నేను వికారి నరకవాసి భారతీయులను కల్పకల్పము వచ్చి స్వర్గవాసిగా తయారు చేస్తున్నాను. మీరు నా గ్లాని చేశారు అశ్రీమతం పైన నడిచే కారణంగా. నా గ్లాని చేయటం వలన ఎంత బికారి అయిపోయారు. राम राज सीता अभी है रावण राज, जिसको हर रोज ही दिन और रात कहा जाता है. రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. దీన్ని గెలుపు ఓటమిల ఆట, రాత్రి పగలు ఆట అంటారు. अब विचार करो मैं कब आऊं, जिन्होंने राज्य दिया वही राज्य गवा बैठे हैं. హిసాబ్ కితాబ్ తో సారా సమझाया ही है. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయము, నేను ఎప్పుడు రావాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. అది కూడా బాబా వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది బాబా రావటానికి సరైన సమయం ఈ డ్రామాలో ఎప్పుడు అనేది. ఎవరికి నేను రాజ్యం ఇచ్చానో వాళ్ళే రాజ్యం పోగొట్టుకొని కూర్చుంటున్నారు. ఈ లెక్క అయితే నేను వచ్చి చెప్తున్నాను ఎప్పుడు రావాల్సి ఉంటుంది అనేది. मैं आकर वर्षा देता हूँ, फिर रावण आकर तुमको श्रापित करते हैं, भारत को खास दुनिया को आम. నేను వచ్చి వారసత్వం ఇస్తూ ఉంటాను, రావణుడు వచ్చి శాపం ఇస్తాడు మీకు, ప్రత్యేకంగా భారతదేశానికి, మామూలుగా ప్రపంచానికి అంతటికి. भारत की महिमा कभी किसको पता नहीं. पहले पहले भारत ही था. कब था, कौन राज कैसे था, कौन राज्य करते थे, किसको भी कुछ पता नहीं, कुछ भी समझते नहीं है. భారతదేశం యొక్క మహిమ ఎవరికి తెలియదు. మొట్టమొదట భారతదేశమే ఉండేది, ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది, ఎవరు రాజ్యం చేసేవారు ఎవరికి తెలియదు. ఏమీ అర్థం కావట్లేదు మనుషులకు. जो देवता थे शक्ल मनुष्य की, सीरत देवता उनकी थी, अब सूरत बल मनुष्य की है, सीरत असुरी है. जिसको समझाते वो समझते नहीं, क्योंकि पारलौकिक बात को ही नहीं जानते. ఎవరు దేవతలుగా ఉండేవారు, దేవతలంటే మానవ రూపమే, గుణాలు దేవతల గుణాలు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు కూడా భలే మానవ రూపమే, కానీ గుణాలు అసరీ గుణాలు అయిపోయాయి. ఇవి మనం చెప్తున్నా అర్థం కావట్లేదు మనుషులకి, ఎందుకంటే పారలౌకిక తండ్రి కోసం తెలియదు, మర్చిపోయారు కదా. और ये బయట గాలి దేతే బాబాని మర్చిపోవడం వల్ల ఇంకా నింద చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. बाप की ग्लानी करते करते बिल्कुल ही कौड़ी तुल्य बन गए, भारत का डाउनफॉल हो गया. బాబాకు గ్లాని చేస్తూ చేస్తూ పుట్టి గుడ్డిగా వల్ల తయారైపోయారు. భారతదేశం डाउनफॉल అయిపోయింది. ऐसी हालत जब होती है, बाप कहते तब मैं आता हूँ. अभी तुम बच्चों को सम्मुख समझा रहा हूँ. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయిపోతుందో, భారతదేశం దిగజారిపోతుందో, అప్పుడు నేను వస్తూ ఉంటాను. ఇప్పుడు మీ సమ్ముఖంగా ఈ విషయాలు నేను చెప్తున్నాను. కల్ పహలే భీ ऐसे ही समझाया था. కల్పపూర్వం కూడా ఇలాగే మీ సమ్ముఖంగా వచ్చి చెప్పాను అని చెప్తున్నారు బాబా. ये दैवी संप्रदाय की स्थापना हो रही है, मनुष्य से देवता बन रहे. मनुष्यों को ये पता ही नहीं कि बाप कब आते हैं. सती त्रेता में तुम बड़ी खुशी में प्रारब्ध भोगते, फिर द्वापर से रावण का श्राप पाते पाते बिल्कुल ही खत्म हो जाते. మనుషులకి ఇది తెలియనే తెలీదు బాబా ఎప్పుడు వస్తారు అనేది. దైవీ సంప్రదాయ స్థాపన జరుగుతుంది కదా, మనుషుల నుండి దేవతలు అయిపోతున్నాం మనం. సత్యత్రేతాయుగంలో మీరు చాలా ఖుషిగా ఉంటారు, మీ ప్రారంధాన్ని మీరు అనుభవిస్తారు. ద్వాపరయుగం వచ్చేటప్పటికి మీ ప్రారంధం సమాప్తి అయిపోతుంది, రావణ శాపం పడుతుంది మీ పైన. రావణ శాపం తగులుతూ తగులుతూ పూర్తి సమాప్తి అయిపోతుంది మీ ప్రారంధం. जैसे देवताएं प्रारब्ध भोगते भोगते त्रेता का अंत में खत्म हो जाते, फिर रावण का असली प्रारब्ध शुरू होती है. దేవతలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ
త్రేతా చివరికి వారి ప్రాప్తులన్నీ సమాప్తైపోతున్నాయి. అప్పుడు రావణుని యొక్క అసురీ ప్రాలబ్ధం, అసురీ ప్రాప్తులు ప్రారంభమవుతున్నాయి. भक्ति भी पहले अव्यभिचारी होती फिर व्यभिचारी होती है. सीढ़ी ठीक बनी हुई है. భక్తి మార్గం కూడా మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అయిపోతుంది. మెట్ల వరుస కరెక్ట్ గా తయారైంది ఈ చిత్రము అని చెప్తున్నారు బాబా. హర్ ఏక్ చీజ్ సతో ప్రధాన్ సతో రజో తమ బంతి హే. ప్రతి వస్తువు కూడా సతో ప్రధానం సతో రజో తమలోకి ఎలా వస్తుంది అనేది కూడా ఈ చిత్రాల ద్వారా మనకు అర్థం అవుతుంది అని చెప్తున్నారు బాబా. మెట్ల వరుస చిత్రంలో అది కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్టేజ్ ఎలా వస్తుందని చూపించారు కదా. खाद पड़ती जाती है. तुम बच्चों को समझाए तो बहुत अच्छी रीति जाता है, परंतु धारणा कम होती है. ఆత్మలో తుప్పు చేరిపోతూ వస్తుంది రజోతమలో వస్తున్న కొద్దీ. పిల్లలకు చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు బాబా, కానీ ధారణ కొంతమందికి తక్కువగానే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. कोई में तो समझाने का बिल्कुल अक्ल ही नहीं. कोई अच्छे अनुभवी है जिनकी धारणा बड़ी अच्छी होती है. కొంతమందికి అయితే ఎలా చెప్పాలో జ్ఞానము అది కూడా తెలివి ఉండడం లేదు. కొంతమంది మంచి అనుభవిగా ఉంటున్నారు, చాలా బాగా धारणा అవుతుంది జ్ఞానం బుద్ధిలో. నంబర్ వార్ తో होते ही ना स्टूडेंट एक समान नहीं होते. నంబర్ వార్ అయితే ఉంటారు, స్టూడెంట్స్ అందరూ ఒకేలాగా ఉండరు. कुछ ना कुछ नंबर जरूर रखेंगे. ఏంతో కొంత నంబర్ తేడాలో అయితే ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు. कोई को भी समझाना है बहुत सहज. बाप कहते हैं मुझे याद करो, मैं तुम्हारा बेहद का बाप सृष्टि का रचयिता हूँ. मुझे याद करने से तुमको बेहद का वर्षा मिलेगा. ఎవరికైనా చాలా సహజంగా చెప్పొచ్చు ఈ జ్ఞానం. మీరు బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేయండి, ఎందుకంటే నేను అనంతమైన తండ్రిని, సృష్టికి రచయిత నేను. నన్ను జ్ఞాపకం చేయడం వలన మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. యాద్ సే హీ ఖాద్ నిక్లేగి. అనంతమైన వారసత్వం లభిస్తుంది, అలాగే స్మృతి ద్వారా మీ తుప్పు కూడా తొలగిపోతుందని చెప్తున్నారు బాబా అని. ఈ మాటలు సహజంగా చెప్పండి ఎవరికైనా. सिर्फ ये समझाओ कि तुम भारतवासी सत्युग में सतो प्रधान थे, अभी कलयुग में तमो प्रधान बने हो. आत्मा में खाद पड़ती है, पवित्र होने बिगर कोई वहां जा नहीं सकते. नई दुनिया में है ही सतो प्रधान. కేవలం ఇది అర్థం చేయించండి ఎవరికైనా. భారతవాసీలు మీరు సత్యయుగంలో సత ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు కలియుగంలో తమ ప్రధానంగా అయిపోయారు. ఆత్మలో తుప్పు పడుతూ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా కాంది అక్కడికి వెళ్ళలేరు, సత్యయుగానికి గాని పరంధామానికి గాని. చెప్పండి ఈ విషయాలు ఎవరికైనా. కొత్త ప్రపంచంలో ఉండేది సతో ప్రధానమైనటువంటి ఆత్మలు. కప్డా నయా హై తో కహెంగే సతో ప్రధాన్, ఫిర్ పురానా తమ ప్రధాన్ హో జాతా హై. अभी सबका कपड़ा फटने लायक है, सब जर्जरीभूत अवस्था को पाए हुए हैं. जो विश्व के मालिक थे वही बिल्कुल गरीब बनने हैं, फिर उनको ही शाहूकार बनना है. इन बातों को मनुष्य नहीं जानते. బట్టలు కొత్తవిగా ఉన్నప్పుడు సతో ప్రధానము అంటారు, పాతగా అయిపోతాయి తమ ప్రధానము. ఇప్పుడు అందరి బట్టలు ఆత్మ అనే వస్త్రం అనండి. సంస్కారాన్ని కూడా వస్త్రంతో పోలుస్తారు కదా బాబా, ఆత్మలో సంస్కారం. అలాగే శరీరం అనే వస్త్రాలు కానివ్వండి చిరిగిపోయే యోగ్యంగా ఉన్నాయి, చిరిగిపోయే స్టేజ్ లో. శిథిలావస్థకు వచ్చేస్తుంది ప్రకృతి ద్వారా తయారయ్యే శరీరాలు. తమ ప్రధానం అంటారు కదా మరి దీన్ని. బాబా చెప్తున్నారు మీరే విశ్వానికి మాలికులుగా ఉండేవారు, జన్మల్లో వచ్చి పూర్తి గరీబ్ అంటే బిఖారీగా అయిపోయారు, నిరుపేదగా అయిపోయారు. మళ్ళీ వారిని ధనవంతులుగా తయారు చేస్తున్నారు బాబా వచ్చి. ఈ విషయాలు మనుషులకు తెలియదు. భారత్ స్వర్గత లక్ష్మీ नारायण का राज्य था और सब धर्म वाले बाद में आए हैं. बाप तुमको रियल बात बैठ समझाते हैं. భారతదేశమే స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మిగిలిన ధర్మాల వాళ్ళు తర్వాత ప్రవేశించారు ద్వాపర యుగం నుండి. బాబా యథార్థమైన విషయాలు మనకు చెప్తూ ఉన్నారు.
गीता का देखो कितना मान है, पढ़ते पढ़ते बिल्कुल ही नीचे गिर गए, तब पुकारते हैं पतित पावन आवो, हम भ्रष्टाचारी बन गए हैं, सदगति तो भगवान ही दे सकते, बाकी शास्त्र में तो सब है भक्ति मार्ग। గీతకు ఎంత మాన్యత ఇస్తారు భక్తిలో అయినా ఆ గీత చదువుతూ చదువుతూ కూడా పూర్తిగా కిందకు దిగిపోయారు. అప్పుడే మళ్ళీ పైకి చూసి బాబాను పిలవాల్సి వస్తుంది, ఓ పతిత పావన రండి, మేం భ్రష్టాచారిగా తయారైపోయాము అని. సద్గతి అయితే భగవంతుడే ఇవ్వగలరు, మిగిలిన శాస్త్రాల్లో ఉన్నదంతా భక్తి మార్గము, సద్గతి ఇచ్చే మార్గం లేదు. तुम्हारी बुद्धि में बैठा हुआ है हम बाबा के ज्ञान से देवता बनते, अब सारी दुनिया से वैराग्य है. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది బాబా జ్ఞానం ద్వారానే దేవతగా తయారవుతున్నాం అంటే సద్గతి దొరుకుతుంది మనకి. ఇప్పుడు మొత్తం ప్రపంచం నుండి మీకు వైరాగ్యం ఉంది. सन्यासी भी भक्ति करते, गंगा स्नान आदि करते हैं ना, भक्ति भी सतो प्रधान फिर रजतमो होती, ये भी ऐसे है. సన్యాసులు కూడా భక్తి చేస్తారు, గంగా స్నానాలు చేస్తారు వెళ్ళి. భక్తి కూడా ప్రారంభంలో సత్వ ప్రధానంగా ఉంటుంది, తర్వాత రజో తమో స్టేజ్ వచ్చేస్తుంది భక్తిలో కూడా. आधा कल्प दिन आधा कल्प रात गाई जाती है, ब्रह्मा के 7 जरूर ब्राह्मणों का भी होगा. तुम अभी दिन में जाती हो, भक्ति की रात पूरी होती है. भक्ति में तो बहुत दुख है, उनको रात कहा जाता है. अंधेरे में धक्के खाते रहते भगवान से मिलने के लिए. బాబా చెప్తున్నారు ఇక్కడ కూడా మొత్తం 4 యుగాలను విభజించటం జరిగింది కదా, సతో ప్రధానం, సతో రజో తమో, అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని రాశారు శాస్త్రాల్లో. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. బ్రహ్మతో పాటు తప్పకుండా బ్రాహ్మణులు కూడా ఉంటారు కదా, బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి కూడా అవుతుంది కదా. మీరు ఇప్పుడు పగలులోకి వెళ్తున్నారు జ్ఞానం ద్వారా, భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది. భక్తిలో చాలా దుఃఖం ఉంది, అందుకే రాత్రి అంటారు. అంధకారము రాత్రి ఉన్నప్పుడు దెబ్బలు తింటూ ఉంటారు, అలా భక్తిలో భగవంతుని కలవడం కోసం వెతుక్కుంటూ దెబ్బలు తింటూ వస్తున్నాం మనం భక్తిలో, అందుకే దాన్ని రాత్రి అన్నారు. భక్తి మార్గంలో సద్గతి ఇచ్చేవారు కూడా ఎవరు ఉండడం లేదు మనకు. भक्ति मार्ग में सदगति देने वाला कोई होता नहीं, तुम्हारे सिवाय कोई भी यथार्थरीति भगवान को नहीं जानते हैं. మీకు తప్ప యథార్థ రీతిలో భగవంతుని కోసం ఎవరికి తెలియదు. భక్తిలో భగవంతుని యథార్థ పరిచయం తెలియటం లేదు. आत्मा भी बिंदी परमात्मा भी बिंदी, ये बात कोई भी समझ ना सके. परमात्मा ही स्वयं आकर ब्रह्मा तन से समझाते. उन्होंने फिर भागीरथ बैल के रूप में दिखाया. अब बैल की तो बात ही नहीं है. ఆత్మ కూడా బిందు, పరమాత్మ కూడా బిందు, ఈ విషయం ఎవరూ చెప్పలేరు, అర్థం చేయించలేరు, ఎవరికి తెలియనివి ఇవి. పరమాత్మే స్వయంగా వచ్చి బ్రహ్మతను ద్వారా మనకు చెప్తున్నారు ఈ విషయాలు. అందుకే బ్రహ్మను భగీరథుడు అని, నంది అని ఎద్దు రూపంలో చూపించారు భక్తిలో. నిజంగా ఎద్దు మీద బాబా రారు కదా, शरीरंలో వస్తున్నారు. बाप सब बातें अच्छी रीति समझाते, परंतु किसकी बुद्धि में पूरी रीति बैठता नहीं. శరీరం కూడా పురుష శరీరం తీసుకుని వస్తున్నారు కదా బాబా, అందుకనే ఈ శరీరాన్ని గుర్తుగా ఎద్దుని చూపించి నంది అని చెప్పారు. బాబా అన్ని విషయాలు మనకు చక్కగా అర్థం చేయిస్తున్నారు, కానీ ఎవరి బుద్ధిలో నేను పుట్టి కూర్చోవాలి కదా, కూర్చోటం లేదు అంటున్నారు బాబా. बाप बैठ समझाते, बच्चे तुम आत्माओं का बाप हो, तुम मुझे याद करो और वर्षे को याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. फिर भी कहते हो भूल जाते. वाह, ऐसे साजन वह बाप को भूलना चाहिए. स्त्री पति को अथवा बच्चे कभी बाप को भूलते क्या? यहाँ तुम क्यों भूलते हो? బాబా కూర్చొని చెప్తున్నారు, పిల్లలరా నేను మీ ఆత్మల తండ్రిని, మీరు నన్ను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని రోజు చెప్తున్నా. మళ్ళీ పిల్లలు ఏమంటున్నారు, మర్చిపోతున్నాం బాబా. అరే వా,
మీ ప్రియుడు బాబా, మీ తండ్రి, అటువంటి బాబాను మర్చిపోతారా? లౌకికంలో కూడా స్త్రీ పత్ని లేదా పిల్లలు తండ్రిని, నాన్నను మర్చిపోతారా ఏంటి? నేను మర్చిపోతున్నాను అంటారా? అలాంటిది ఇక్కడ బాబాను మీరు ఎందుకు మర్చిపోతున్నారు? कहते भी हो बाबा आप हमको स्वर्ग का मालिक बना रहे, फिर भी भूल जाता हूँ। बाप कहते याद नहीं करेंगे तो अंदर जो कचड़ी है वो कैसे निकलेगी? मुख्य बात है ही याद की। బాబా చెప్తున్నారు, మీరు అంటూ ఉంటారు కూడా బాబా మీరు మమ్మల్ని స్వర్గానికే మాలికలుగా తయారు చేస్తున్నారు అని. అయినా అలాంటి బాబాను మర్చిపోతున్నారా? మీరు మమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు, అయినా మర్చిపోతున్నాం బాబా అంటున్నారు. అయితే బాబా చెప్తున్నారు, మీరు నన్ను మర్చిపోతే, జ్ఞాపకం చెయ్యకపోతే మీలోని తుప్పు ఉండిపోతుంది. తుప్పు ఎలా తొలగుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమైనది बाबा स्मृति है। अपना कोई दूसरे धर्म से ताल्लुक नहीं है। स्कूल में तो हिस्ट्री ज्योग्राफी समझाते हो, कोई तो बिल्कुल समझते नहीं। बाप पढ़ाते, ये बुद्धि में बैठता नहीं है। బాబా చెప్తున్నారు ఇతర ధర్మాలతో మన సంబంధం లేదు. ఇక్కడ స్కూల్ ఇది, హిస్టరీ జాగ్రఫీ అర్థం చేస్తున్నారు బాబా. కొంతమందికి అర్థమే కావటం లేదు. బాబా చదివిస్తున్నారని బుద్ధిలో కూర్చోటం లేదు కూడా కొంతమందికి. अच्छा बाप और वर्षा तो याद करो कि ये भी भूल जाते हो। जिसके लिए आधा कल्प से भक्ति करते आए उस बाबा को याद नहीं करते। अच्छा బాబా మరియు వారసత్వాన్ని గుర్తుంచుకోండి కదా, ఇది కూడా మర్చిపోతారా? ఎవరి కోసం అర్థకల్పం పడి తప్పించి భక్తి చేసి పిలిచారు, అతడు వచ్చేసారు, అటువంటి బాబాను మీరు జ్ఞాపకం చేయలేరా? మర్చిపోతున్నారా? तुम बच्चों की बुद्धि में ही अब हम ये शरीर छोड़ राजाई में जाएंगे, ये अंतिम जन्म है। सूक्ष्म वतन में उनके फीचर्स तो वही देखते हो, वैकुंठ में भी देखते हो। మీ పిల్లల బుద్ధిలో ఉంది, ఇప్పుడు మేము శరీరం వదిలితే రాజ్యంలో వెళ్ళి జన్మ తీసుకుంటాం, ఇది మా అంతిమ జన్మ. సూక్ష్మ లోకంలో అది రూపురేఖలు చూస్తాము, వైకుంఠంలో కూడా చూస్తాం మనము. బ్రహ్మ బాబాను చూస్తాం సూక్ష్మ లోకంలో. వైకుంఠంలో కూడా ఎలా నారాయణ్ణై ఉంటారు బాబా, సాక్షాత్కారాల్లో చూస్తూ ఉంటారు కదా పిల్లలు. जानते हो ये मम्मा बाबा ही लक्ष्मी नारायण बनते हैं। तुम जब సతీగ మీద అయితే తో సమస్తే కి ఏ ఏక్ శరీర్ చోట్ దూసరా లేనా హై. మీకు ఇప్పుడు అర్థం అవుతూ ఉంది కదా, ఈ మమ్మ బాబాయే లక్ష్మీనారాయణగా తయారైపోతారు సతీయుగం వచ్చేటప్పటికి. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే మీరు సతీయుగంలో ఉంటారో అక్కడ మీకు తెలుస్తుంది నేను ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాను అని. వహా ఉన్కో ఏ పతా నీ రేతా కి సతీ కే బాద్ త్రేతా ఆయేగా, द्वापर आएगा, हम उतरते जाएंगे, ज्ञान की बात नहीं रहती, पुनर्जन्म लेते रहते हैं। అయితే అక్కడ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాం అంత మాత్రం తెలుస్తుంది కానీ ఇది తెలియదు మళ్ళీ వాళ్ళకి. సతయుగం నుండి త్రేతాయుగం వస్తుంది, ద్వాపర కలియుగం వస్తుంది, మేము దిగిపోతాము, ఇవన్నీ తెలియదు వాళ్ళకి, జ్ఞానం ఉండదు. पुनर्जन्मल తీసుకుంటూ ఉంటారు. वह आत्माभिमानी रहते, फिर आत्माभिमानी से देहाभिमानी बन जाते हैं। ये नॉलेज सिर्फ तुम ब्राह्मणों को है और कोई के पास नहीं है। అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు సత్యుగంలో, తర్వాత జన్మల్లో వస్తూ దేహాభిమాని అయిపోతారు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులు మీకే సంగమిగంలో ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఈ జ్ఞానం ఉండదు. ఏ జ్ఞాन ज्ञानेश्वर जो ज्ञान का सागर बाप है वही सुनाते। जरूर ब्रह्मा के बच्चे ब्राह्मणों को ही सुनाएंगे। ज्ञान ज्ञानेश्वरुడు జ్ఞాన సాగరుడు బాబా, అతడే జ్ఞానం వినిపిస్తున్నారు మనకు. తప్పకుండా బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులకే వినిపిస్తున్నారు బాబా. ब्रह्मा के बच्चे ब्राह्मण संप्रदाय, रात दिन का फर्क है। బ్రహ్మకు పిల్లలయ్యాక బ్రాహ్మణ సంప్రదాయం అన్నది, రాత్రి పగలుకున్న తేడా ఉంది శూద్ర సంప్రదాయం బ్రాహ్మణ సంప్రదాయానికి. तुम पुरुषार्थ कर संपूर्ण गुणवान
बनते हो, संपूर्ण निर्विकारी। गृहस्थ व्यवहार में रहते भी तुम बाप को याद करो, कर्म तो करना ही है। बुद्धि का योग बाप के साथ लगा रहे, कर्म भल कोई भी करो, बड़ी का काम करो, बड़ई का काम करो, व राजाई का करो। राजा जनक का भी गायन है ना, राजाई करते रहो परंतु बुद्धि का योग बाप के साथ लगाओ तो वर्षा मिल जाएगा। మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా తయారవుతున్నారు, సంపూర్ణ నిర్వికారిగా తయారవుతున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బాబానే జ్ఞాపకం చేయండి. కర్మ అయితే చేయాలి, వదిలేయటానికి అవ్వదు కదా, కానీ బుద్ధి యోగం సదా బాబాతో జోడించి ఉంచండి. కర్మ భలే చెయ్యండి, వడ్రంగి పని చెయ్యండి, రాజా ఈ రాజ్యం చేసే పనే కానియండి. రాజా జనకుని యొక్క గాయనం ఉంది కదా, రాజ్యం చేసేవాడు అతను, కానీ రాజ్యం చేస్తూ కూడా విదేహి అయ్యే అభ్యాసంలో ఉండేవాడు రాజా జనకుడు. శాస్త్రాల్లో రాస్తారు అది మనదే. రాజ్యం అంటే ఇక్కడ రాజా లేరు మీరు, కానీ ఎవరు గృహస్థంలో వాళ్ళే రాజా. రాజ్యం నడపండి, గృహస్థాన్ని నడపండి, నడుపుతూ కూడా ఏం చేయాలి, విదేహి బుద్ధి యోగం బాబాతో జోడించండి, అప్పుడు వారసత్వం లభిస్తుంది మీకు. बाप कहते मन मानना भव माम्यकम याद करो, शिव बाबा कहते सिर्फ शिव कहने से लिंग याद आएगा और तो सबके शरीर का नाम लिया जाता है, पाठ शरीर से बजाते, अभी तुमको आत्मा अभिमानी बनाए जाते हैं, जो आधा कल्प चलता है। इस समय सभी है देह अभिमान में, वह सती में आत्मा अभिमानी होंगी यथा राजा रानी तथा प्रजा। आयु तो सबकी बड़ी होती है वहां, यहाँ सबकी आयु कम है। तो बाप सम्मुख बैठ बच्चों को कितना अच्छी रीति समझाते हैं आत्माओं, क्योंकि आत्मा ज्ञान लेती, धारणा आत्मा में होती है। बाबा को शरीर तो है ही नहीं, आत्मा में सारा ज्ञान है। బాబా చెప్తున్నారు మన్మనా భవ, మనస్సులో నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి. కేవలం శివ అనగానే లింగము జ్ఞాపకం వచ్చేస్తుంది ఎవరికైనా, మనకైతే బిందువే జ్ఞాపకం రావాలి. జ్ఞానంలో వచ్చిన ప్రారంభంలో లింగమే గుర్తు రావచ్చు, కానీ రాను రాను మన జ్ఞానం అర్థమవుతున్న కొద్ది బిందువునే జ్ఞాపకం చేయాలి కదా మనం. మిగిలిన అందరికీ శారీరక పేర్లు ఉంటాయి, శారీరక నామం పెట్టి పిలుస్తాము, శరీరంతో పాత్ర అభినయిస్తారు ఆత్మలు. కానీ శివుడికి లింగమే మనకు గుర్తొస్తుంది, లింగానికి పేరుతో మనం శివ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము బిందువుని. బాబా చెప్తున్నారు మీరు మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేయటం జరుగుతుంది. ఇక్కడ అర్ధకల్పం వరకు అది కంటిన్యూ అయిపోతుంది ఆత్మాభిమాని స్థితి. ఈ సమయంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు, సత్యయుగంలో ఏతా రాజా రాణి తథా ప్రజ అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ, ఆత్మాభిమానిగా ఉంటారు కాబట్టి ఆయుష్ ఆరోగ్యం అన్ని బాగుంటాయి. ఇక్కడ అందరు आयुष तग्गिपोయింది. तो बाप सम्मुख बैठ बच्चों को कितना अच्छी रीति समझाते हैं आत्माओं, क्योंकि ఆత్మ జ్ఞానం లేని ధారణ ఆత్మ మే होती। బాబా సమ్ముఖంగా కూర్చొని పిల్లలకు చక్కగా అర్థం చేయిస్తున్నారు, ఓ ఆత్మలారా అని సంబోధిస్తూ. ఎందుకంటే గుర్తు చేస్తున్నారు మనకు బాబా, ఆత్మే మీరు జ్ఞానం తీసుకుంటున్నారు, ధారణ ఆత్మలోనే జరుగుతుంది। बाबा को शरीर तो है नहीं, आत्मा में सारा ज्ञान है, आत्मा भी स्टार है, बाबा भी स्टार है। బాబాకు ఏ శరీరం అనేది లేదు, అతని ఆత్మలోనే మొత్తం జ్ఞానము నిండి ఉంది, సాగరము అంతా అతని బిందువులోనే ఉంది। మీరు ఆత్మ కూడా స్టార్, బాబా కూడా స్టార్ లానే ఉన్నారు నక్షత్రంలా। वो पुनर्जन्म नहीं लेते, आत्मा ही पुनर्जन्म लेती, इसलिए बाबा के काम दिया था कि बाबा ने काम दिया था कि परमात्मा की महिमा और बच्चे की महिमा लिख कर आओ। बच्चे माना श्री कृष्ण की महिमा, दोनों की अलग अलग है। श्री कृष्ण की अलग महिमा है, वो साकार वो निराकार। इतना गुणवान किसने बनाया उसको, जरूर कहेंगे परमात्मा ने बनाया। बाबा చెప్తున్నారు
శివ బాబా పునర్జన్మలోకి రారు, ఆత్మ పునర్జన్మలు తీసుకుంటుంది. ఇవన్నీ చెప్తూ బాబా మనకి హోంవర్క్ కూడా ఇస్తున్నారు కదా, ఏమని బాబా మహిమ కూడా రాయండి, బాబా పరిచయము, బాబా మహిమ. ఇంకో వైపు ఈ శ్రీకృష్ణుని మహిమ కూడా రాయండి. ఇద్దరు మహిమ వేరువేరుగా ఉంటుంది కదా. అప్పుడు శ్రీకృష్ణుడు సాకార రూపం, బాబా నిరాకారుడు. రూపం దగ్గరే మార్పు. ఇంకా అలా ప్రతి విషయము మీరు అటు శివబాబాది, ఇటు కృష్ణుడిది ఒక్కొక్క పాయింట్ రాస్తే అన్ని భిన్నంగా ఉంటాయి కదా. శివబాబా నిరాకారుడు, శ్రీకృష్ణుడు సాకారుడు. శివబాబా పరమాత్మ, శ్రీకృష్ణుడు దేవత. శివబాబా పునర్జన్మల రారు, శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకుంటారు. అలా ఒక్కొక్కటి ఆలోచించి రాసినట్లయితే శివబాబా సత్యం శివం సుందరం, శ్రీకృష్ణుడు శ్యామ సుందరుడు. శివబాబా సర్వగుణాల సాగరుడు, శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడు. సాగరం కాదు. ఇవన్నీ వేరు మహిమ ఉంది కదా. అప్పుడు మళ్ళీ కృష్ణుణ్ణి ఇంత గుణవంతుడిగా ఎవరు తయారు చేశారు అనే ప్రశ్న వస్తుంది. తప్పకుండా పరమాత్మే తయారు చేశారు అంటారు కదా. इस समय तुम्हें ईश्वरीय संप्रदाय हो, तुमको बाप सिखला रहे, पीछे फिर प्रारब्ध भोगते, सत्युग में तो कोई नहीं सिखलाएंगे। भक्ति मार्ग की सामग्री ही खत्म हो जाती, इस दुनिया से वैराग्य भी चाहिए, अर्थात देह सहित देह के सब संबंध छोड़ अपने को अशरीरी आत्मा समझना है, नंगे आए थे नंगे जाना है। ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంప్రదాయస్తులయ్యారు. ఈశ్వరుడు బాబా నేర్పిస్తున్నారు అన్ని విషయాలు మనకు. తర్వాత ప్రారబ్ధం అనుభవించటంలో వెళ్ళిపోతాం. సత్యగలు ఇంకెవరు వచ్చేవి మనకు నేర్పించరు. భక్తి మార్గం యొక్క సామగ్రి కూడా సమాప్తి అయిపోతుంది. పూజలు, భక్తి అది కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి మీకు. అంటే దేహ సంబంధాలన్నీ వదిలి మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మ అనుకోవాలి. నగ్నంగా వచ్చారు మీరు, అంటే శరీరం అనే వస్త్రం లేకుండా ఇప్పుడు నగ్నంగా వెళ్ళాలి, శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఏ పురాణీ దునియా ఖలాస్ హో జానీ హై, हम सब नई दुनिया में जाने वाले, बस ये याद की मेहनत करते रहो, इसमें ही फेल होते, याद करते नहीं है. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, మనమంతా కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాము. బస్ ఈ విధంగా ఈ విషయాలను స్మరించుకుంటూ బాబా స్మృతిలో ఉండే శ్రమ పడుతూ ఉండండి. కానీ దీనిలోనే ఫెయిల్ అయిపోతూ ఉన్నారు పిల్లలు, స్మృతి సరిగా చేయటం లేదు. जो भी समझने के लिए आते हैं उनको भी यही समझाना है. शिव बाबा ब्रह्मा द्वारा कहते कि मुझे याद करो, तो याद से तुम्हारी खाद निकल जाएगी, तुम विष्णुपुरी के मालिक बन जाएंगे. विष्णुपुरी ही स्वर्गपुरी है. तो जितना हो सके बाप को याद करो. जिस बाप को आधा कल्प याद किया है, अब वो सम्मुख आए हैं, कहते हैं मुझे याद करो. उनको कोई भी नहीं जानते, खुद ही आकर अपना परिचय देते हैं. मैं जो हूं, जैसा हूं, ऐसा कोई विरला जानते और निश्चय करते हैं. బాబా చెప్తున్నారు, ఎవరికైనా మీరు జ్ఞానం చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పండి. శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పైన పడిన తుప్పు తొలగిపోతుంది. విష్ణుపురి స్వర్గానికి మీరు మాలికులు అయిపోతారు. ఎందుకంటే విష్ణుపురి అంటేనే స్వర్గపురి. ఎంత వీలుంటే అంత బాబాని జ్ఞాపకం చేయండి అని ఇలా ఇదే చెప్పండి ఎవరికైనా కానీ. ఎంత వీలుంటే అంత బాబాని జ్ఞాపకం చేయండి. ఏ తండ్రిని, ఏ బాబాను అర్ధకల్ప నుండి పిలిచారో అతడు ఇప్పుడు సమ్ముఖంగా వచ్చారు, చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. అతని కోసం ఎవరికీ తెలియదు, స్వయం అతడే వచ్చి తన పరిచయం చెప్పుకుంటున్నారు. నేనెవరు, ఎలా ఉంటాను అనేది కొద్ది మందికే తెలుస్తుంది, మరి నిశ్చయం ఏర్పరచుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి చెప్పినప్పుడు కూడా, తన పరిచయం తానే చెప్పినప్పుడు కూడా కొద్ది మంది గుర్తిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. నిశ్చయ కర్లేతే తో పురుషార్థ్ కర్ వర్ష పాలేతే. ఆ కొద్ది మందికి ఎప్పుడు నిశ్చయం ఏర్పడిందో బాబా పైన, పురుషార్థం చేసి వారసత్వం
తీసుకుంటున్నారు. श्री बाबा कहते हैं मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे और तुम पवित्र बन पवित्र दुनिया के मालिक बनेंगे. వికర్మ कोई भी नहीं करना है. श्री बाबा చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయడం వల్ల మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీరు పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులు అయిపోతారు. వికర్మలు పాతవి బాబా స్మృతి ద్వారా వినాశనం అవుతాయి. తర్వాత కొత్తగా ఏ వికర్మలు చేయకూడదు. వికర్మ కోయివి నెహి కర్నా. మన జ్ఞానం తెలిసాక ఇది వికర్మ అని తెలిసాక అలాంటి వికర్మలు ఏవి మనం చేయకూడదు. अच्छा मीठे मीठे सिक्खिंदा दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पुरुषार्थ कर संपूर्ण गुणवान बनना है. పురుషార్థం చేస్తూ సంపూర్ణ గుణవంతులుగా తయారవ్వాలి. कर्म कोई भी हो लेकिन बाप की याद में रहकर करना है. కర్మ ఎటువంటిది చేస్తున్నా కానీ బాబా స్మృతిలో ఉంటూ కర్మ చేయాలి. कोई भी विकर्म नहीं करना है. ఎటువంటి వికర్మ చేయకూడదు. सेकंड पॉइंट, ये पुराना कपड़ा शरीर जर्जरी भूत है, इससे ममत्व निकाल देना. ఈ పాత శరీరం అనే వస్త్రము శిథిలావస్థలో ఉంది. దీని నుండి మమకారం తొలగించుకోవాలి. आत्मा को सतो प्रदान बनाने का पूरा पूरा पुरुषार्थ करना है. ఆత్మను సతో ప్రధానముగా తయారు చేసుకునేటటువంటి పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి. वरदान, करना और कहना इन दो को समान बनाकर क्वालिटी की सेवा करने वाले सच्चे सेवाधारी भव. చేయడము మరియు చెప్పడము ఈ రెండింటిని సమానముగా తయారు చేసుకుంటూ క్వాలిటీ సేవ చేసేటటువంటి సత్యమైన సేవాధారి భవ. చేయటము మరియు చెప్పటము ఈ రెండింటిని సమానముగా తయారు చేసుకుంటూ క్వాలిటీ సేవ చేసేటటువంటి సత్యమైన సేవాదారిగా కండి. सदा टेंशन रहे कि पहले करना है फिर कहना है. सदा टेंशन ఉండాలి. ముందుగా మేము చెయ్యాలి, తర్వాత చెప్పాలి మాటల్లో. సదా టెన్షన్ ఏముండాలి, ముందు నేను చెయ్యాలి, తర్వాత చెప్పాలి. कहना सहज होता है, करने में मेहनत है.
చెప్పటం సహజంగా ఉంటుంది, కానీ చేయటంలో శ్రమ ఉంటుంది. मेहनत का फल अच्छा होता है, लेकिन यदि दूसरों को कहते हो स्वयं करते नहीं तो सर्विस के साथ साथ डिसर्विस भी प्रत्यक्ष होती है. శ్రమ యొక్క ఫలము మంచిది దొరుకుతుంది. చెప్పటం ఈజీ, చేయటంలో శ్రమ ఉంటుంది, కానీ శ్రమ పడితే ఫలం మంచిది దొరుకుతుంది. కానీ ఒకవేళ ఇతరులకి చెప్తూ ఉన్నాము, స్వయం చేయడం లేదు అంటే సర్వీస్తో పాటు డిసర్వీస్ కూడా కనిపిస్తుంది మన ద్వారా. जैसे अमृत के बीच विष की एक बूंद भी पड़ने से सारा अमृत विष बन जाते हैं. ऐसे कितनी भी सर्विस करो, लेकिन एक छोटी सी गलती सर्विस को समाप्त कर देती है. ఏ విధంగా అమృతం మధ్యలో ఒక బిందు విషం పడినా కూడా మొత్తం అమృతం అంతా విషమైపోతుంది. అలా మీరు ఎన్ని రకాల సేవలు చేసేసినా కానీ ఒక చిన్న పొరపాటు మీ ద్వారా జరిగితే చేసిన సర్వీస్ అంతా సమాప్తి అయిపోతుంది. అందువలన इसलिए पहले अपने ऊपर अटेंशन दो, तब कहेंगे सच्चे सेवादारी. అందువలన మొట్టమొదట మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి, అప్పుడే సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్ अनेकता में एकता लाना, बिगड़ी को बनाना, ये सबसे बड़ी विशेषता है. అనైక్యతలో ఐక్యత తీసుకురావడం, చెడిపోయిన వారిని సరిదిద్దడం, మంచిగా తయారు చేయటం, ఇది అన్నింటికన్నా గొప్ప విశేషత. అనైక్యతలో ఐక్యత తీసుకురావడం, చెడిపోయిన వారిని తయారు చేయటం, బాగుపరచటం, ఇది అన్నింటికన్నా గొప్ప విశేషత. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్య, मातेश्वरी मम्मा యొక్క अमूल्य महावाक्याలు. चढ़ती कला और गिरती कला की मुख्य जड़ क्या है? एके कళలు మరి దిగే కళలకు ముఖ్యంగా మూలం ఏంటి? बहुत मनुष्य ये प्रश्न पूछते कि जब इतना पुरुषार्थ का जीवन मुक्ति पद को पाते हैं तो फिर वहां क्या क्या कारण बनता जो हम नीचे गिरते हैं? చాలా మంది మనుషులు ప్రశ్నిస్తూ ఉంటారు, ఇంత పురుషార్థం చేసి జీవన్ ముక్తి పదవులకు వెళ్ళిపోయాక అక్కడి నుండి మళ్ళీ మనము ఏ కారణం వలన కిందకి దిగుతాము అని. भले हम कहते हैं कि ये हार और जीत का खेल है, इसमें चढ़ती कला और उतरती कला होने का भी कोई कारण जरूर है. భలే మనం అంటూ ఉంటాం గెలుపు ఓటముల ఆట ఇది అని, దీనిలో ఎక్కే కళలు దిగే కళలు ఆట నడవాలి అనే కారణం కూడా ఒకటి ఉంది. మనం ఎందుకు దిగిపోతున్నాము అంటే దిగే కళల్లో రావాలి కాబట్టి. जिस कारण के आधार पर ये खेल चलता है, जैसे पुरुषार्थ से हम चढ़ रहे वैसे गिरने का भी कारण जरूर है. ఈ కారణంగానే ఈ ఆట నడుస్తుంది. గెలుపు ఓటములు దిగే ఎక్కే కళలు జరగాలి కాబట్టి. ఏ విధంగా పురుషార్థం చేసి మనం ఎక్కుతున్నామో ఎక్కే కళల వైపు, అలా దిగడానికి కూడా తప్పకుండా కారణాలు ఉంటాయి. अब कारण भी कोई बड़ा नहीं, जरा सी भूल है. जैसे परमात्मा कहते हैं मुझे याद करो तो मैं तुमको मुक्ति जीवन मुक्ति पद दूंगा, वैसे ही जब बॉडी कॉन्शियस हो परमात्मा को भूलते तो गिरते हैं. దిగడానికి దిగిపోయే కళల్లో రావడానికి కూడా తప్పకుండా ఏవో కారణాలు ఉంటాయి కదా. పెద్ద కారణం కారణాలు ఏం కాదు, కొంచెం పొరపాటు జరుగుతుంది. ఎలాగైతే పరమాత్మ వచ్చినప్పుడు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీకు ముక్తి జీవన్ ముక్తి పదవి ఇస్తాను అని. అలా చేస్తున్నాము, పొందుతున్నాం, ఎక్కే కళల్లో వెళ్తున్నాం. అలాగే ఎప్పుడైతే బాడీ కాన్షియస్ లో వచ్చి దేహభ్రాంతిలో వచ్చి పరమాత్మను మరచిపోతాము, అప్పుడు ఆ కారణంగా కింద పడుతూ ఉంటాము, దిగే కళల్లోకి వస్తున్నాము. फिर वाम मार्ग में चले जाते, फिर 5 विकार हमें फंसने से तो कूटाते हैं. तो ये हुआ अपना दोष, ना कि रचता का दोष है.
అప్పుడు ఏమవుతుంది? దేహభ్రాంతి, పరమాత్మను మర్చిపోవడము, తర్వాత వామ మార్గంలో అంటే వికారి మార్గంలో పడిపోవడము, తర్వాత పంచవికారాల్లో చిక్కుకొని దుఃఖాన్ని అనుభవిస్తాము. బాబా చెప్తున్నారు ఇది మన దోషము, మన దోషం వల్లనే మనం దిగిపోతున్నాము. రచయిత పరమాత్మదేమి ఇందులో దోషం లేదు. जो लोग कहते हैं दुख सुख परमात्मा ही देता है, ये कहना बिल्कुल रॉन्ग. దీని ఆధారంగా అర్థమవుతున్నది ఏంటి? సుఖ దుఃఖాలు పరమాత్మ ఇస్తున్నాడని మనుషులు అంటూ ఉంటారే, ఇది పూర్తి రాంగ్. అతని దోషం ఏమీ లేదు. బాబా సుఖ రచిత నాకి దుఃఖ రచిత. బాబా సుఖం ఇచ్చే రచయిత, దుఃఖాన్ని రచించి ఇచ్చేవాడు కాదు. बाकी हम श्रेष्ठ कर्म से सुख उठाते हैं और भ्रष्ट कर्म से दुख भोगते हैं. बाकी अच्छे कर्म का फल और बुरे कर्मों का दंड परमात्मा द्वारा अवश्य मिलता है, परंतु ऐसे नहीं कहेंगे कि दुख सुख दोनों परमात्मा देता है. नहीं, బాబా చెప్తున్నారు మన శ్రేష్ఠ కర్మల వలన మనం సుఖం అనుభవిస్తాము, భ్రష్ట కర్మల కారణంగా దుఃఖాలు అనుభవిస్తాము. మంచి కర్మ ఫలము ఉంటుంది, చెడు కర్మల దండన కూడా పరమాత్మ ద్వారా తప్పకుండా లభిస్తుంది. పరమాత్మే సుఖ దుఃఖాలు ఇచ్చేస్తాడు మనకి అనుకోవడానికి లేదు. మన కర్మ ఆధారంతోనే అతడు కూడా దండన విధిస్తాడు. परमात्मा तो चढ़ती कला में हमारे साथ है, बाकी गिराने वाली మాయా. మనం ఎక్కే కళల్లో వెళ్ళినప్పుడు పరమాత్మ మనకి తోడు అందిస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, పైకి ఎక్కిస్తున్నారు. తర్వాత దిగే కళల్లో వచ్చేటప్పుడు మాయ తీసుకొచ్చేస్తుంది మనల్ని దిగే కళల్లోకి. कॉमन रीति में भी कोई साथ अथवा मदद लेते हैं सुख के लिए, बाकी दुख उठाने के लिए कोई किसका साथ नहीं लेते. కామన్ గా కూడా మనం ఆలోచిస్తే ఎవరు ఎవరికైనా సహయోగం ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడము సుఖం కోసమే ఇస్తారు ఎవరైనా కదా. మనం దుఃఖాలు అనుభవించటం కోసం ఎవరు తోడు ఎవరి సహయోగం అడగము, తీసుకోము కదా. बाकी तो जैसा जैसा कर्म वैसा वैसा फल की रिजल्ट. तो इस ड्रामा के अंदर दुख सुख का खेल अपने कर्मों के ऊपर बना हुआ है, परंतु तुच्छ बुद्धि मनुष्य इस राज को नहीं जानते. బాబా చెప్తున్నారు ఇలాంటి ఎలాంటి కర్మ అలాంటి ఫలము రిజల్ట్ గా దొరుకుతుంది. కాబట్టి డ్రామాలో సుఖ దుఃఖాల యొక్క ఆట మన కర్మల ఆధారంగానే తయారైంది. కానీ తుచ్చ బుద్ధి ఉన్న మనుషులకి ఈ రహస్యాలు అర్థం కావు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా మురళిలో ఏం చెప్తున్నారు? బాబాను దేవతా ధర్మానికి గ్లాని చేయడం వల్లనే భారతదేశం గుడ్డిగవల అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా ద్వారా తెలిసే పరిచయంతో బాబాను గుర్తుపట్టి సరైన రీతిలో జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ధనవంతులైపోతాం, మనము వజ్ర సమానంగా అయిపోతాము. మెట్ల వరుస చిత్రంలో అర్థమయ్యేది ఏంటంటే జ్ఞాన డాన్స్ నడిచే టైంలో భక్తి ఉండదు, భక్తి ప్రారంధం. భక్తి యొక్క డాన్స్ నడిచేటప్పుడు జ్ఞానం ఉండదు. అర్ధకల్పం రావణ్ యొక్క ప్రాప్తి ప్రారంధం రాజ్యం నడుస్తుంది. అర్ధకల్పం బాబా పిల్లలు మీరు ప్రారంధాన్ని అనుభవిస్తారు. ఇవన్నీ గుహ్యమైన రహస్యాలు మెట్ల వరుస చిత్రంలో ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. ప్రతి వస్తు సతో ప్రధానం సతో రజతమంలోకి వస్తుంది అనేది కూడా మెట్ల వరుస చిత్రంలో క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఇంకా బాబా ముఖ్యంగా మనకు అర్థం చేసినది ఏంటి? ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయడం ద్వారా మన ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగాలి, వారసత్వానికి యోగ్యులుగా తయారవ్వాలి. మనం మర్చిపోతున్నాం బాబా అంటే. లౌకికంగా ఎవరు ఏ రిలేషన్ ని మర్చిపోలేదు, ఇక్కడ ఎలా మర్చిపోతున్నారు? అర్ధకల్పం నుండి పిలిచి పిలిచి తప్పించేది ఇప్పుడు సమ్ముఖంగా వచ్చాక ఎలా మర్చిపోతున్నారు? ఇంత గొప్ప వారసత్వం దొరుకుతుంది, అంతేకాకుండా మీలో ఇంత తుప్పు అంటే మలినాలు ఉన్నాయి,
అవి ఎలా పోతాయి అనుకుంటున్నారు? మర్చిపోతున్నాను బాబా, నా వల్ల కావట్లేదు ఇంతే అని కూర్చుంటే మలినాలు ఎలా పోతాయి? శ్రమ పడాలి మరి. శ్రమ పడకపోతే మీ వికర్మలు వినాశనం కావు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? పురుషార్థం చేసి ఇక్కడే సర్వ గుణవంతులుగా, సంపూర్ణ గుణవంతులుగా తయారైపోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? స్మృతి చేసి వికర్మలు వినాశనం చేసుకోవడమే కాదు, వర్తమానంలో వికర్మలు జరగకుండా కూడా గమనిక పెట్టుకోండి. శిథిలావస్థకు వచ్చేసిన ఈ శరీరము, ఈ వస్త్రం పైన మమకారం ఎక్కువగా పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. చెప్పడము చేయడము రెండింటిని సమానంగా ఉంచుకున్నప్పుడే మన ద్వారా క్వాలిటీ సర్వీస్ జరుగుతుంది. అటువంటి పిల్లలే సత్యమైన సేవాదారీలు. క్వాంటిటీ క్వాలిటీ రెండు ఉంటాయి. మన వెనుక జనాలు పడిపోక్కర్లేదు. ఉన్న దానిలో మనం ఏదైతే చేస్తున్నామో అది ఫుల్ క్వాలిటీ ఉండాలి. ఏది చెప్తున్నామో చేశాను, చెప్తున్నాను, చెప్పాను, చేస్తున్నాను, బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే చెప్పటం సహజం అయిపోతూ ఉంటుంది, శ్రమ పడంలో కష్టం ఉంటుంది, అది పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ శ్రమతో వచ్చే ఫలితం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు బాబా. శ్రమ పడండి, చెప్పింది చేశాను అనే విధంగా దాని తర్వాత వచ్చే ఫలితము ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆ తీపి అనుభవం అయిపోతే, ఫలితం యొక్క ఆనందం మనకి అనుభవం అయిపోతే ఇంకా ప్రతి విషయంలో కూడా అలాగే ఫాలో అయిపోతూ ఉంటాం మనం. బాబా చెప్పారు కదా, నేను అన్నాను కదా, చేసేయాలి, చేసేయాలి, చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దానిలో చాలా ప్రాప్తులు మనకు అనుభవం అవుతూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఇంత మనం చేసే సేవలో అమృతంలో విషం పడినట్టు అయిపోతుంది, డిసర్వీస్ అయిపోతుంది. అది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. అనైక్యతలో ఐక్యత తేవడం, రకరకాల స్వభావాల మనుషుల్ని కలుపుకొని మన ఐక్యతలో తేవడం, చెడిపోయిన వారిని బాగు చేయడం, సరిదిద్దడం, క్షమించి దయ చూపించి, ఇది అన్నింటికన్నా గొప్ప విశేషత. మమ్మ పాయింట్స్ లో కూడా ఏం చెప్తున్నారు? మన సుఖ దుఃఖాలకు పరమాత్మ కారణం కాదు, ఎక్కే కళలు దిగే కళలకు పరమాత్మ కారణం కాదు. మన కర్మలే, శ్రేష్ట కర్మలతో ఎక్కుతాము, భ్రష్ట కర్మలతో పడిపోతాము. బాబా స్మృతి ద్వారా ఎక్కే కళల్లోకి వెళ్తాము, దేహ భ్రాంతిలో వచ్చి బాబాను మరవడం వలన దిగిపోతూ వస్తాము అని చెప్తున్నారు బాబా. మన కర్మలపైనే ఆట తయారైంది, సుఖ దుఃఖాల ఆట, ఎక్కే దిగే కళలు, గెలిపోవటముల యొక్క ఆట మన కర్మల ఆధారంతోనే తయారైంది అని చెప్తున్నారు మమ్మ. अच्छा, ओम शांति। अपने खालीपन को भरने के लिए प्यासी निगाहों से और देख रहे थे। जीवन इन सुखों की दुनिया से निकालकर उस परमात्मा पिता ने हमें ईश्वर के प्रेम में ये दिल बार बार गाता है। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार।
अपना बना के प्रभु तुमने किया हम पर उपकार। छोड़ पुरानी दुनिया को हम